నాకు ఇట్లాంటిది ఉండదని చెప్పి తీసుకొచ్చినారు ఇక్కడికి. లాస్ట్కి మైక్ ఇచ్చినారు. బట్ యా, నెక్స్ట్ మంత్ 29 అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. టీజర్ చూపించినారు, మేబీ ట్రైలర్ చూపిస్తారు దీని తర్వాత, అది చూసి మీరు. థ్యాంక్ యూ. మరి ఇంత సిన్సియర్ స్టూడెంట్, సినిమాలోనూ సిన్సియర్, ఇక్కడ ప్రెస్ మీట్ కూడా ఈ టైంలో మాకు ఇలా మాట్లాడాల్సిన ప్రోగ్రామ్ ఉంటుందని ఎవరు చెప్పలేదు. సో చెక్ వినిపిస్తుంది. యా, పార్ట్ 1 రిలీజ్ టైంలో మీరందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఫస్ట్ సినిమాకి అంత ఆదరణ రావడం అనేది మామూలు విషయం కాదు. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆడియన్స్ అండ్ మీడియా దట్ హస్ సపోర్టెడ్ అస్. ఈ మూవీలో నేను మనోజ్గా సెట్ అవుతాను, బాగా చేయగలను నమ్మిన మా ప్రొడ్యూసర్స్ అయిన నాగవంశీ గారికి, చిన్నబాబు గారికి, హారిక గారికి, ముఖ్యంగా మా డైరెక్టర్ అయిన కళ్యాణానికి, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకెప్పుడు ఏం చేయలేదండి. థ్యాంక్ యూ సో మచ్, ఎటర్నల్లీ గ్రేట్ఫుల్. సో ఫస్ట్ టైం అంటే ఈ సినిమా అంటే మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా ద్వారా మీరు ఫస్ట్ పబ్లిక్ ఎక్స్పీరియన్స్ కదా, సో ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దిస్? Matt was the first film I was involved in. The college Sarvada I started off, so it was my first project. No special reason. I just liked the script and I picked it. Okay, and a blockbuster to రావాలని చెప్పి డిస్ప్లే అయ్యారు? Not at all. You were all very critical initially. Later, when it is a hit, it is a hit, right? అంటే ప్రొడ్యూసర్ అనగానే జనరల్గా లేడీ ప్రొడ్యూసర్స్ ఏంటంటే చాలా వరకు పేర్లు వరకే ఉంటారు కానీ బట్ అంటే వాళ్ళు ఫీల్డ్లో ఉండి చేసేది అంతా కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మరి మీరు దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు లేదంటే జస్ట్ అంటే ఎలా అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచా? Creatively and also management. Obviously, with the help of my brother and dad, I was involved throughout. కళ్యాణ్ శంకర్ గారు యాక్చువల్లీ తను స్క్రిప్ట్ దగ్గర నుంచి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ పెట్టు మొత్తం స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నారండి. లొకేషన్ ఎవ్రీడే రావడం, ఏం జరుగుతుంది మొత్తం కంప్లీట్గా ఇవ్వాలి. అంటే ఫస్ట్ మ్యాడ్ టైటిల్ పెట్టినప్పుడు కానీ సినిమా రిలీజ్ చూడకముందు అంటే జస్ట్ అంటే నార్మల్గా సినిమా లాంటి కానీ చూసిన తర్వాత ఇంత మ్యాడ్ ఉందని అనుకోలేదు. మొత్తం అందరూ కింద పడి నవ్వుకున్నారు. సో మరి మ్యాడ్ గ్యాంగ్ ఫస్ట్ టైం మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు హిలేరియస్. మరి వీళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మ్యాడ్కి మ్యాడ్ స్క్వేర్కి వీళ్ళలో మీరు చూసిన తేడా ఏంటి? ఏం చూపించబోతున్నారు మ్యాడ్ స్క్వేర్ మాకు? ఫస్ట్ పార్ట్కి దీనికి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో 100% పెరిగిపోయింది. సో వీళ్ళకి ఇంతకుముందు ఒక భయం ఏంటి, వస్తారా జనాలు చూస్తారా, మనం చేసేది కరెక్టా రాంగా. సో ఎప్పుడైతే ప్రతి క్యారెక్టర్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మన ముఖేష్ క్యారెక్టర్తో కార్తికేయ క్యారెక్టర్తో సహా అందరూ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి జనాలందరూ వాళ్ళ మీమ్స్ చేసి రీల్స్ చేసి ఇట్లా వచ్చిన తర్వాత 100% కాన్ఫిడెన్స్ అండి. నాకే కొన్నిసార్లు షాక్ అనిపించింది, ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా చేసేస్తానని. మధ్య మధ్యలో రామ్ కొన్ని ఇంప్రవైజేషన్ చేసి సక్సెస్ఫుల్గా తీసేసినాయి ఎడిటింగ్లో. మళ్ళీ ఒక దొరికితే ఏం చేయలేదు అందరూ. సంగీత్ సోమం గారు ఆయన చెప్పింది నిజమో అబద్ధం మీరు చెప్పాలి, ఇప్పుడు క్లారిఫై చేయండి. మీరు నితిన్ గారు క్లారిఫై చేయండి. సో ఆయనలో మీరు చూసిన తేడా ఏంటో కూడా డిఫరెన్స్ ఏంటో దానికి దీనికి మీరు చెప్పండి. ఓకే బాయ్. అంతే లేదు ఆయన చెప్పింది కరెక్ట్. అప్పుడు అది కరెక్ట్ అని చెప్పకపోతే నా సీన్ కట్ చేస్తారు. ఎందుకంటే కంప్లీట్గా బ్లాక్ బస్టర్ మీరే కదా అందరూ ఫిక్స్ అయిపోయారు. బట్ అందరూ అన్నది ఏంటంటే కరెక్ట్గా ప్లాన్ చేసి ఇది 100 crores డబ్బులు రీచ్ చేసిందా. సో ఎక్స్పెక్టేషన్స్ మీకేమైనా ఉందా మైండ్? అంటే చాలా రుణపడిపోయినా ఈ డైరెక్ట్ చెప్పడం ఎంతమంది కొడతాడేమో, బట్ కొంచెం తీర్చేయాలండి. ఈ సినిమాతో కలెక్షన్స్తో కొట్టాలి, వస్తుంది చాలా పెట్టి. స్టోరీ లేదు పెద్ద స్టోరీ ఎంజాయ్మెంట్ బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అలా నవ్వుతూ మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అరే మనకంటే ఎవరైనా కూడా ఉన్నారా అని చెప్తూ ఓకే మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకుంటారు డెఫినెట్లీ. సార్ వంశీ గారు, సార్ 28 హరిహర వీరమలు, సో 29th మనకి ఇక్కడ డేట్ అనుకుంటున్నారు. అది 28 హరిహర వీరమలు ఉందో లేదో వేణుగోపాల్ గారు అడగాలి. వేణుగోపాల్ గారు ఇంకా అయితే ఉందని చెప్పాలి నాకు. ఆయన ఉందని చెప్తే మేము రావండి. అంటే ఆల్రెడీ పోస్టర్లు అవన్నీ పడ్డాయి. హరిహర వీరమలు కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంటే మేము రాము. 29th రిలీజ్ ఉండదు మాట. హరిహర వీరమలు లేకపోతేనే ఈ మాట సినిమా రిలీజ్ చేస్తాం.
వంశీ గారు మీరు వెంకట్ రెడ్డి సార్ టీజర్లో ఫస్ట్ 116 చదివించారన్నారు ఏంటి సార్? సినిమా ఖర్చు ఎక్కువైపోయింది, ఇంకా డబ్బులు లేక లాస్ట్లో తక్కువ లేదు సార్, అనౌన్స్మెంట్ అయిపోయి ఇంకా మా దగ్గర రాలేదు 116 మీ ముఖంగా అడుగుతున్నాను. ఓకే ఓకే, అంటే మొత్తం కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్గా మొత్తం కూడా మీ సిస్టరే చేస్తున్నారు. ఈ సినిమా వరకు ఏదన్నా తనే చూస్తుంది, అందుకే నాకే డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాను. మీరేమి సజెషన్స్ ఇచ్చారా ప్రొడ్యూసర్? ఇంకా చెప్పాను కదా, ఇప్పుడే లర్నింగ్ స్టేజ్లో ఉంది కదా, తనే అన్ని నేర్చుకుంటుంది. ఇప్పుడు మా సజెషన్స్ అన్ని కళ్యాణ్ ఉంటాయి కానీ తనకి ఇచ్చేం లాభం, కళ్యాణ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తో ఇంకా ఇవ్వాలి, మైక్ పడుతుంది, బ్లాక్ బస్టర్లు 10 times ఉంటాయి. ఈ అతిలే వాగద్దని ఎన్నిసార్లు చెప్పినా మనకి ఆగట్లేదు కదా. ఈ బ్లాక్ డైరెక్టర్ మైక్ పడుతుంది, బ్లాక్ బస్టర్ వాగద్దని 100 సార్లు చెప్పినా సార్. ఇప్పుడు వచ్చి ఏదో ఒకటి అనకపోతే నేను మాట మీ సైడ్ నుంచి ఒకటి సితారా అంటేనే బ్లాక్ బస్టర్ సార్, ప్రతిది కూడా. ఇప్పుడు సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది, ఆ రోజు బ్లాక్ బస్టర్ అని మేము కూడా చెప్తాం. ఇప్పుడు ఎందుకు మంచి సినిమా తీసా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు, అంతవరకు చాలు కదా. ఈ బ్లాక్ బస్టర్ ఏంటి ఎందుకు మళ్ళీ రేపు రైతు అతనే తిరుగుతారు, ఆయన అలవాట్లేదు కదా. మీకు మాకంటే బాగా అలవాటు, అతనికి అలవాట్లేదు కదా. ఏమి మాకంటే ముందు మీరు చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది? అతను చెప్పినట్టు ఈసారి కూడా కథ ఏమి ఉండదు, అలాంటి ఏం ఎక్స్పెక్టేషన్ లేదండి. మళ్ళీ హైస్ కథలో ఈ లూప్లు ఏమి ఉండవు, 2 గంటలు నవ్వుకుంటానికే రండి అంతే. ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకున్న ఒక 4-3 ఎదవలు ఒక మంచివాడిని ఎదవం చేసే కథ ఇది. మళ్ళీ యాస్టిక్స్ గా ఈసారి హైదరాబాద్ లో చేసిన అరాచకాలన్నీ అయిపోయినాయి, గోవా షిఫ్ట్ చేశాం అంతే. ఫన్ అంతా ఫన్, లాజిక్ ఎదక్కండి. మళ్ళీ కూడా క్లియర్ గా చెప్తున్నాము, ఇదేంటి ఇది మిస్ అయింది అది మిస్ అయింది అని మళ్ళీ ఆ డైరెక్టర్ ఈ ప్రొడక్షన్ వస్తుంది అంటానికి లేదు. మేమే చెప్తున్నాం, అసలు కథ లేదు, నవ్వుకుంటానికే రండి, 4 ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడటానికే రండి అంతే. ఓకే, సంగీత్ గారు చిన్నానా అన్నది ఏంటి సార్? అంటే చిన్నానా అంటే లుక్ ఇక్కడ లేడీస్ ఉన్నారు, తర్వాత మాట్లాడుకుంటారు. ఓకే కాదు వంశీ గారు, ఒకటంటే మ్యాడ్ సూపర్ హిట్ సూపర్ సినిమా చాలా బాగా నచ్చింది. కానీ ఎందుకు మీరు దాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయలేదు, సక్సెస్ కూడా ఎక్కువ ప్రొజెక్ట్ చేయలేదు, ఇంకా బాగా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది చాలా ఫీల్ అయ్యారు. అంటే మీకు ఇష్టం లేదా సినిమాని మాట్లాడాలనేది మీ ఉద్దేశం ఎక్కడ? రిలీజ్ తర్వాత అంటున్నారా ముందు అంటున్నారా? రిలీజ్ తర్వాత సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదా? సెలబ్రేషన్స్ చేయలేదు భారీ అంటే అంత ఎక్స్ట్రోవర్టింగ్ కాదు సార్ మేము. అలా అంటే సంగీత్ కూడా సినిమాలో కామెడీ కనబడుతుంది కానీ బయట ఎవరు మాట్లాడరు, నితిన్ అసలు మాట్లాడరు. కళ్యాణ్ రాము చేసుకోవాలి సెలబ్రేషన్స్ ఎవరున్నా, అది ఈసారి దానికంతా గట్టిగా ప్లాన్ చేస్తాం అయితే. వంశీ గారు సార్, అంటే టిల్లు స్క్వేర్లు మ్యాట్ స్క్వేర్లు అంటే ఈ స్క్వేర్లు ఉన్న సెంటిమెంటా? అంటే మ్యాక్స్ అని పెడదాం అనుకున్నాము. మ్యాక్స్ అని హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది, ఇప్పుడు ఆ లిరికల్ రైట్స్ కొంటానంటే ఇంకో 10 సినిమాలు తీసుకొచ్చింది కానీ మ్యాట్ స్క్వేర్ కింద మార్చారు. మీకు అంటే ఈ సినిమా అంటే కథ లేదు, సరదాగా నవ్వుకోవటానికి రమ్మని చెప్తున్నారు. అంటే మ్యాచ్ చూసిన తర్వాత కూడా పెద్ద కథ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కనిపించలేదు టీజర్ అన్ని చూసినా కూడా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా, వెరీ గుడ్, నువ్వు తెలివైన. వంశీ గారు, మ్యాచ్ సంబంధించి మీరు ఇక్కడ ఇదే వేదిక మీద అదే ఎంజాయ్ చేయకపోతే టికెట్ డబుల్ రిఫండ్ ఇస్తాను. ఇప్పుడే మన సంగీత్ కూడా చెప్తున్నాడు, డబుల్ రిఫండ్ చేస్తున్నారు. ఏంటి సార్ ఈసారి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు మ్యాట్? ఈసారి కూడా యాస్టీస్గా ఇంచుమించుగా డబ్బులు వెనక్కి ఇవ్వను, ఖచ్చితంగా డబ్బులు వెనక్కి ఇస్తాను సారీ. కానీ ఈసారి వీళ్ళు 4 డబ్బులు ఇస్తారు, ఎందుకంటే ఈసారి వీళ్ళకి బాధ్యత ఇచ్చాము. లాస్ట్ టైం మాది బాధ్యత అంత కొత్త పిల్లలు, ఈసారి అంతా లాస్ట్ టైం స్టార్స్ అయిపోయారు కదా. ఈసారి కానీ మీరు కానీ సాటిస్ఫై కాకపోతే వీళ్ళు 4 డబ్బులు కట్ చేసి మీ అందరికి పనిచేస్తారు. కళ్యాణ్ గారు, ఇంతకీ సినిమాలో బాయ్ ఎవరండి? ఓకే బాయ్. అదేంటి సర్ప్రైజింగ్ ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ఏదైనా? ఎవరు చేశారు? గుర్తుపట్టలేదు ఎవరు చెప్పమంటారా? చెప్పండి. దానికి ఏమన్నా అమ్మాయి అంటే దాటానికి మేము సునీల్ గారు చేశారు కదా క్యారెక్టర్, సో ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు? సునీల్ గారు కొంతమంది శ్రీకాంత్ గారు అంటారు, కొంతమంది వెన్నెల కిషోర్ గారు అంటారు. అరే ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు మీరు? సినిమాలో ఇంటర్వెల్ ట్రైలర్ లో చెప్పారా? అండ్ రీసెంట్ గా రవితేజ గారికి కథ చెప్పారని విన్నాం, మీరు ఎంతవరకు వచ్చిందా? కళ్యాణ్ ఖాళీ ఉంటే ఇండస్ట్రీలో అందరూ కథ చెప్తున్నారు. మ్యాడ్ గ్యాప్, షూటింగ్ గ్యాప్ వచ్చిందంటే ఎవరికైనా వెళ్ళి కథ చెప్పొస్తుంది. చెప్పండి. నిజంగానే మేము అందరికీ చెప్తుంటా, బట్ వంశాన్ని చెప్పారు తర్వాత ఏం చేయాలని అమ్మ చెప్తుంటాను, అదొక్కటే. వంశీ గారు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీ సినిమా ట్రెండ్ అవుతుంది. నాకు లాస్ట్ 2 సినిమాలు
సితారాలో నుంచి వచ్చిన లాస్ట్ సినిమా లక్కీ భాస్కర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ కానీ రెండు కూడా మీరు బాగా నమ్మి చేశారు, మంచి క్వాలిటీ ఫిల్మ్స్ రెండు కూడా. బట్ థియేటర్లో అండర్ పర్ఫార్మ్ చేసి నెట్ఫ్లిక్స్లో తెగ మాట్లాడేసుకుంటున్నారు, ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా. అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే. కానీ లక్కీ భాస్కర్కి వి న్యూ కొత్త జానర్ తీసుకున్నాము, లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది, వి న్యూ ఇట్, మల్టీప్లెక్సెస్ జానర్ ఉంటుంది అనుకున్నాము. కానీ మల్టీప్లెక్సెస్ వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అమరావతి కూడా అదే జానర్ సినిమా అయినప్పుడు డివైడ్ అయింది. సంక్రాంతికి ఏం జరిగిందో చూసారు కదా, బాలకృష్ణ గారు ఎక్కడెక్కడికి ఇరక్కొట్టేయాలో ఐరేస్ అని ఇరక్కొట్టేసింది. కొంచెం సంక్రాంతికి వస్తున్నాము బ్లాక్ బస్టర్ అవడం వలన దాంట్లో డివైడ్ అయిన పొజిషన్లో డివైడ్ అయ్యి పండుగ కొంచెం లీడ్ తీసుకుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది, రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నా సక్సెస్ తో కూడా వెరీ హ్యాపీ. కానీ అనుకున్నంత రీచ్ వెళ్ళలేదు, రీచ్ అయ్యి వెరీ గుడ్. సీక్వెల్ అడ్వాంటేజ్ తో డబ్బులు వచ్చే సినిమా ఇది ఆబ్వియస్ ఖచ్చితంగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను డెఫినెట్ గా. కానీ మీరు అన్నట్టు పక్క సినిమా ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేరు కదా. కాబట్టి నా సినిమా మీద అయితే నేను వెరీ కాన్ఫిడెంట్. ఇంత జోక్స్ అపార్ట్, కళ్యాణ్ చెప్పింది 100%. మీరు మ్యాడ్ ఎంత నవ్వుకున్నారో దానికి డబ్బులు నవ్వుకుంటారు డెఫినెట్ గా. సినిమా చాలా బాగా వచ్చింది, ఎక్కడ మిస్ఫేర్ అయ్యే స్కోపే లేదు సినిమాస్. ఏంటి పక్క సినిమాకి ప్రాబ్లం ఎక్కువ అవుతున్నట్టు ఉంది మీకు? సోలోగానే బెటర్ ఏమో ఇక్కడి నుంచి. మనం సోలోగా రావాలనుకుంటాము, కానీ ఏంటంటే చూస్తున్నారు కదా ఏ సీజన్ బట్టి సినిమాలు డిలే అవడం, అన్ని ప్రొడక్షన్ చూసి సో ఆ డేట్స్ క్లాష్ అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయలేము. ఒకరోజు అలా కుదురుతుంది, ఒకరోజు మనకు కుదురుతుంది. ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుని అంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు కార్తికేయ. మ్యాడ్లో శివాని క్యారెక్టర్ చేశాను అండ్ చాలా పిచ్చ మ్యాడ్గా ఉండేది. అది మ్యాడ్ స్క్వేర్లో కూడా అదే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఇది మ్యాక్సిమం ఎక్కడ లేనంత మ్యాడ్నెస్ ఈ సినిమాలో ఉంది. మేము షూట్ చేసేటప్పుడు చాలాసార్లు నవ్వుకున్నాం, చాలాసార్లు ఎంజాయ్ చేసినాం. సో మీరు అలానే ఎంజాయ్ చేస్తారని చాలా గట్టిగా నమ్ముతున్నాం. మ్యాడ్ స్క్వేర్ టీజర్ చూసి కూడా ఆడియన్స్ అందరూ, జనాలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. మొన్న నేను ఇలానే ఏదో సినిమాకి వెళ్ళాను, అక్కడ కూడా వాళ్ళు టీజర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో చాలా హ్యాపీ ఉంది అదంతా రియాక్షన్ చూసి. మార్చ్ 29కి సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈసారి కూడా కుదిరినన్ని సార్లు చూసి సినిమా ఇంకా ముందుకు తీసుకెళ్తారని గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు భీమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మ్యాడ్ పెద్ద హిట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ దాన్ని మించి ఉంటుంది. షూర్గా చెప్తున్నా ఇది చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది సినిమా. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే మాత్రం మనస్ఫూర్తిగా కళ్యాణ్ అన్నకి చెప్పాలి. బట్ ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది, బట్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, చాలా ప్రెజర్లో ఉంటాడు, కానీ మన ప్రెజర్ తక్కువ చేస్తాడు. సినిమా మీరు మ్యాడ్ చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆయన మనస్తత్వం కూడా అలానే ఉంటుంది. సో దేన్నైనా సులువుగా పరిష్కరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి కళ్యాణ్ అన్న. ఇంకా పెద్ద హిట్ రావాలి అండ్ మనమంది ఇంకా కలిసి పనిచేయాలి. అండ్ వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్, చిన్నబాబు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ముగ్గురు హీరోలను చూశారు కదా, వీళ్ళు ఫ్యూచర్లో పెద్ద స్టార్లో అవ్వబోతున్నారు. ముగ్గురు పెద్ద స్టార్లో అవ్వబోతున్నారు. బికాజ్ వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళు చేస్తున్నటువంటి సినిమాలు, వాళ్ళ యాక్షన్ ప్రతిదీ చూస్తే నాకు అనిపించింది సినిమా విషయంలో. సో అండ్ షూర్గా చెప్తున్నాను చాలా పెద్ద స్టార్లు అవుతారు. అండ్ ఈ సినిమాలో పాటల్ని చాలా పెద్ద హిట్ చేసినందుకు అండ్ నా నుంచి వస్తున్న ప్రతి పాటని మీరు హిట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ మ్యాడ్ 29th మార్చ్ థియేటర్లో వస్తుంది. మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో. మీ బ్రదర్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసే ప్రొడ్యూసర్, అలాగే మాట్లాడటంలో కూడా అసలు ఎక్కువ మాట్లాడే ప్రొడ్యూసర్. మీరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏంటి మీ టార్గెట్ ఏంటి? ఇండస్ట్రీ చాలా తక్కువ మాట్లాడతాడు. లాస్ట్ 2 years నుంచి మాట్లాడుతున్నాడు, బట్ ఈజ్ అ వెరీ సైలెంట్ పర్సన్. మేము అందరం సైలెంట్ అని ఐ బిలీవ్. మీకు ఆయన ఇన్స్పిరేషన్ తో ఏదైనా అగ్రెసివ్ అవుతారా? అంటే సినిమా చేయడంలో కానీ ఎక్కువ మాట్లాడడంలో కానీ? సినిమా చేయడంలో ఎక్కువ మాట్లాడు కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్ ది రైట్ పర్సన్.
ఫ్రెండ్స్ అంటే ఈ నగరానికి ఏమైంది కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎలా చూస్తారు సార్? లేదండి, ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. గోవాకి వెళ్తారు అంతే, వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళారు, వాళ్ళకి కొంచెం క్లాస్ ఉంటుంది, మనంతా కొంచెం చిల్లర వ్యాపారాలు అన్నీ ఉంటాయి. అదే కొంచెం యూట్యూబ్లో కింద కామెంట్స్ హ్యాంగ్ ఓవర్ అది ఏముండదండి. మీరు సినిమా చేసిన తర్వాత అందరూ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయి, కావాలంటే స్పామ్ చేసుకుని ఏముండదు, మొత్తం కొత్త ఉంటుంది. ఎవ్రీ సీన్ ఫ్రెష్ ఐడియాతోనే ఉంటుంది. కళ్యాణ్ గారు, హీరోలందరూ పాత్రలు ఉన్నారు కానీ హీరోయిన్స్ ని చేంజ్ చేసినట్టున్నారు, ఎందుకు సార్? హీరోయిన్స్ ఉండరు సినిమాలో అసలు, కానీ మీకు ప్రతి 20 నిమిషాలకి ప్రతి అరగంటకి కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది ఎంటర్టైన్ చేయడానికి. అమ్మాయి లేకపోతే మళ్ళీ మీరు డిఫరెంట్గా ఫీల్ అవుతారేమో, ఏదో కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది 20 నిమిషాలు వస్తుంది. స్లమ్ డాగ్ మిలియన్లో లచ్చిగాడి పెళ్లి అనే ఒక సాంగ్ ఉంటుంది మీరు, దీంట్లో ఇప్పుడు లడ్డుగాడి పెళ్లి అని కొంచెం అదే ట్రాక్ పాడారు. సో ఏంటి మీ డిసిషన్ అనేది డైరెక్టర్ డిసిషన్? ఓకే బాయ్. మ్యాడ్ నాకు చాలా నచ్చింది. వల్గర్ కామెడీ ఎక్కడ లేదు. ఇట్ వాస్ రియలీ గుడ్ కామెడీ. కంగ్రాచులేషన్స్. మ్యాడ్ స్క్వేర్ వచ్చేసి ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంది. సో మీరు కొంచెం ప్రెషర్కి లోనే వల్గర్ కామెడీ సైడ్ అని చెప్పారు. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో ఇప్పుడు వచ్చే కొన్ని మూవీస్ అలా అవి ప్రాబ్లం ఫేస్ చేశారు. సో మీరు హౌ ఆర్ యూ ప్రెషర్లోనే ఏమన్నా ఆర్ ఇట్స్ కంప్లీట్ క్లీన్ కామెడీ? మొత్తం ఫస్ట్ చాలా వరకు పెళ్లి ఉంటుంది. వీళ్ళు గోవాకి వెళ్ళాలంటే అక్కడ మన ఫాదర్ టైప్ ఉంటారు, బాబు గారు ఉంటారు, మన లడ్డు వాళ్ళ ఫాదర్ ఉంటారు. సో మొత్తం అంతా ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసినట్టే ఉంటుందండి. ఏ సిచ్యువేషన్ అంతా ఫోర్స్డ్గా వాళ్ళు మాట్లాడినట్టు కానీ ఇంకా వల్గర్ కదా 100% దూరం చేసి ఇది మ్యాడ్ అనేది యూత్ సినిమానే. బట్ మీరు ఒక్కసారి మన టీచర్ చూడగానే ఫస్ట్ ఒక పెళ్లి వైపులో ఓపెన్ అవుతుందండి, అదే వైపులో ఉంటుందండి సినిమా మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. కళ్యాణ్ సార్, దిస్ ఇస్ ప్రజావాణి సార్. వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేస్తే విష్ణు గారు చాలా సైలెంట్గా కనిపిస్తున్నారు. ఆయన ఎలా డీల్ చేశారు సార్? ఆయన సినిమాలో అలా లేరు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ చూస్తేనేమో చాలా డల్గా కాంగోయింగ్గా అనిపిస్తున్నారు. అసలు ఓన్లీ స్టేజ్ మీద వచ్చినప్పుడు అట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడు అంతే. మామూలుగా ఇంకా లొకేషన్ లో ఫస్ట్ మార్నింగ్ రాగానే ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆయన. నాకు ఏదో ఈ సినిమా మొత్తం నాకు లడ్డు మీద ఉన్న పర్సనల్ వెంజెస్ మొత్తం ఇలా ముగ్గురు ద్వారా తెచ్చుకున్నట్టు ఉంటుంది. మీరు చూడండి, అది ఎనర్జీ ఉంటుంది లడ్డూలో. ఓన్లీ స్టేజ్ మీద మాత్రం అట్లా అమాయకుల్లాగా యాక్ట్ చేస్తుంటారు. మ్యాడ్ తో కంపేర్ చేస్తే మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉంటుంది? ఇప్పుడే మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు కాబట్టి నేను డెఫినెట్లీ బెటర్ అండి. అంటే మీరు లాస్ట్ టైము సితారా నుంచి వచ్చిన టిల్లు కంటే టిల్లు స్క్వేర్ బాగుంది అని చాలా మంది రాశారు. డెఫినెట్లీ మ్యాడ్ కూడా కంటిన్యూ అవుతుంది. మ్యాడ్ కంటే మ్యాడ్ స్క్వేర్ బాగుంది అంట. మ్యాడ్ స్క్వేర్ కి బ్యాక్గ్రౌండ్ గా నాగవంశి గారు ఉన్నారని తెలుసు. ఇక్కడ కూడా బ్యాక్ ఉండడం ఏంటి సార్? ముందుకండి. ఆల్ ది బెస్ట్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సంజీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ సినిమాతో అది కూడా ఒక ఫన్ బ్లాస్ట్ గానే ఉంది. ఇది ఇంకా మ్యాడ్ స్క్వేర్ తో ఆల్రెడీ మ్యాడ్లు చూసాము. సో మ్యాడ్ స్క్వేర్ తో ఇంకా ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ రాబోతుందని అర్థమవుతుంది. సో ఫన్ బ్లాస్ట్ అయితే మళ్ళీ క్రియేట్ చేయబోతున్నారు. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. పెద్ద మూవీ అంటే ఈయనతో సినిమా చేసినట్టే ఉంటుందండి. ఫస్ట్ పాయింట్ ఆడుతూ పాడుతూ ఒక ఫ్రెండ్స్ మనమే కూర్చొని ఏదో సరదాగా అయిపోతుంది. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. నాకు తెలిసి ఇలాంటి సెట్ ఇంకోటి ఉండదు అనుకుంటాను. సో మ్యూజిక్ తో ఒక బ్లాస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 సాంగ్స్ కూడా అదిరిపోయాయి. నెక్స్ట్ ఇంకొకటి దాచిపెట్టామని కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది? ఈ సినిమాలో వచ్చే ప్రతి పాట చాలా బాగుంటుంది. ఇంతకుముందు వచ్చిన 2 పాటలు ఎలా అయితే హిట్ అయినాయో మిగతా ఇంకా ఇది ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేస్తూ సాంగ్ ఉంటుంది. అంటే ఎవ్రీ సాంగ్ ఒక ఎనర్జీగా ఉంటుంది, ఒక ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఐ హోప్ పెద్ద హిట్ అవుతుంది. వంశీ గారు, మీ అనాలిసిస్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్లోనే సినిమా ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది. సో మ్యాడ్ స్క్వేర్కి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే నిజంగానే ఆ లెవెల్ హిట్ అనేది రాబోతుంది అని అర్థమవుతుంది. సో
మీరు సెట్స్లో ఉన్నప్పుడు కానీ ఈ సినిమా ఓవరాల్ చూసుకున్న తర్వాత కానీ ఫస్ట్ మీకు వచ్చిన ఇంప్రెషన్ ఏంటి ఈ సినిమా? నేను సినిమాలో సెట్స్కి లేదండి, సెట్స్కి ఎక్కువ తానే ఉంది. నేను కావిడ్లో మా నవీన్ ఒక ఎడిట్ వేసేసిన తర్వాత మొన్నే చూసుకున్నాను సినిమా. నేనే అంటే మామూలుగానే అంతగా పెద్ద నవను ఏం లేదు, అలాంటి నేనే 4-5 సార్లు కింద పడి దొరికినానంటే అంత పని అయింది ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ చూపించలేదు అనుకోండి, వేరే ఇష్యూ. ఫస్ట్ హాఫ్లో అయితే నేనే ఒక 4-5 సార్లు కింద పడి దొరికింది. ఇంకా సెకండ్ హాఫ్ ఎన్నిసార్లు ఉంటుంది అదే నాకు నవీన్ నాకు చెప్పడం ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ బాగుందని. నేను మా ఎడిటర్ నేను మీకు అందరికీ నవీన్ గురించి తెలుసు కదా, కానీ నోట్లో నాకు తీసుకెళ్ళి బాగుంది అని మాట రాదు, అలాంటిది ఫస్ట్ హాఫ్ అంటే ఇంకా సెకండ్ హాఫ్ బాగుంది అన్నాడు. సో ఇంకా అది ఏ స్కేల్లో నవ్వుతుంది అనేది నాకు ఇది చూడాలి. సో I hope it will be very big than Mad and Tillu Square అండి. All the best. నవీన్ ఉన్న ట్వీట్ కూడా వేసుకుంటాను మామూలుగా ఏడు అని దిస్ టైం మ్యాడ్ మ్యాక్స్ అని వేసుకుంటాను. నాకు అది ఆస్కార్ వచ్చినంత ఫీలింగ్ అందరికీ షేర్ చేసేసుకుంటాను. సో మ్యాట్ లో మీకు రామనితిన్ గారు ఆయన మీ ఇద్దరు కలిసి మీకు ట్రాక్ చేశారు, మీ లవ్ ట్రాక్ అని చూపించి. సో ఈ దీంట్లో ఎటువంటి క్రాక్ పాయింట్ చూపిస్తున్నారు? మీరు ముగ్గురు కలిసి ఆమె చూపిస్తున్నారు, మళ్ళీ మీ ఇద్దరు కలిసి మీకు చూపిస్తారు. నీకేమనిపించింది? జనరల్గా కన్సనాగా మీకేమనిపించింది అడుగుదాం. అంటే ముగ్గురు కలిసి లడ్డు గారు చూపించినట్టు అనిపించింది. తదాస్తు. టిల్లు స్క్వేర్ రెండు కూడా బ్లాక్ బస్టర్ కదా, ఈ రెండు అట్లా కలిపి చేసే అవకాశం ఉందా? ఇంకా రెండు బ్లాక్ బస్టర్స్ కలిపి అలా ఏదైనా కొత్త స్టోరీ ఎలా ఆలోచన? ఏమో టిల్లు క్యూబ్కి కళ్యాణ్ డైరెక్టర్ కాబట్టి వీళ్ళు ముగ్గురు టిల్లు క్యూబ్ తీసుకొస్తున్నాడో లేదా ఏంటనేది ఇంకా మీరు కళ్యాణ్ కళ్యాణ్ గారు ఇప్పుడు వంశీ గారు చెప్తున్నారు, ఏం చెప్తారు? అన్న ఏమంటారు మళ్ళీ అందరిని అడుగుతారు అన్న నెక్స్ట్ పరిస్థితి అరే చేస్తాం అంతేనా? కన్ఫామ్ అదే ఇప్పుడు హీరో స్టేజ్ చెప్తున్నాం ఎప్పటికైనా అదే. సార్ వంశీ గారు మీకే నెక్స్ట్ మరి అల్లు అర్జున్ గారితో త్రివిక్రమ్ గారు ఈ మంత్ ఏదో స్టార్ట్ అంటున్నారు, అదేమన్నా ఉందా సార్? ఏదైనా సెకండ్ హాఫ్ ఆఫ్ ఇయర్. సెకండ్ హాఫ్ ఇయర్. ఓకే. మీ క్యారెక్టర్కి ఒక పర్టికులర్ ఇంటెన్స్, సో దీంట్లో మీరు ఎంతవరకు ఎంటర్టైనర్గా ఉండబోతున్నారు? అండ్ ఈసారి టీడీని ఆడుకోబోతున్నారా లేదంటే ఇంకైనా స్పెషల్గా మీకంటూ ఒక స్పెషల్ రోల్ ఉన్నారు? డెఫినెట్లీ ఉంటుందండి, కానీ లాస్ట్ టైంలో లాగా మొత్తం ఓన్లీ అమ్మాయిల సైడే కాకుండా ఈసారి నేను కూడా కొంచెం కామెడీ చేస్తున్నాను. కామెడీ అయిందంట. సో ఐ హోప్ మనోజన్ క్యారెక్టర్కి మళ్ళీ అదే ఇంపార్టెన్స్ ఉంది, అలానే ఆదరణ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈసారి ఎవరితో ఆడుకుంటారు క్వశ్చన్? ఈసారి జనాలతో ఆడుకుంటారు. డైరెక్టర్ గారు చాలా పాజిటివ్గా ఉంది అండ్ మీలో సక్సెస్ కనిపిస్తుంది ఆల్రెడీ. చాలా తక్కువ మాట్లాడుతున్నారు, సో ఎక్కువ థియేటర్లో చూపించాలని. అండ్ కంగ్రాట్స్. అంటే గ్యాప్లో చాలా మందికి స్టోరీస్ చెప్పారని విన్నాను. సో ఇందాక మీరు కూడా అన్నారు కదా, అంటే ఎవరైనా పెద్ద హీరో ఓకే చెప్పారా? అదేనండి డైరెక్టర్ గారు ఇక్కడ స్టేజ్ మీద చూస్తే అందరూ ఇన్ 30 seconds టైం తీసుకుంటున్నారు, బట్ రియల్ గానే వీళ్ళు ఇన్నోసెన్స్ లేదు, సెట్స్ లో ఫుల్ మ్యాడ్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇబ్బంది పెట్టలేదు, బట్ ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవడంతో కొంచెం ఎనర్జీ అయితే అది మీకు కనబడిపోతుంది స్క్రీన్ లో. ఈసారి టీజర్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది నిజంగానే ఫ్రెండ్స్ ఏంటి అని. ఆ వరల్డ్ చాలా బాగుంటుంది, టిల్లు వరల్డ్ ఎంత బాగుంటుందో మ్యాడ్ వరల్డ్ కూడా అంతే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.